రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఇవి. చట్టసభలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలి అన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయడం సరికాదన్నారు రేవంత్. వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టాలి అన్నారు. 33% మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి మద్దతు ప్రకటిస్తుంది అన్నారు సీఎం రేవంత్. వారి స్ఫూర్తితోనే ఆనాడు చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని 2013లోనే రాజ్యసభలో ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈనాడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తక్షణమే శాసనసభలో లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణ తక్షణమే తీసుకురావాలి. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. మెలికలు పెట్టి తిరకాసు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్లను మీరు దుర్వినియోగం చేయకండి. 2023లో పార్లమెంటులో మీరు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు 100% అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలికినా అందులో కూడా మీరు మెలిక తిరకాసు పెట్టడంతో ఈనాడు మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే మళ్ళొక్కసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి శశపిశలకు ఎలాంటి చర్చలకు తావు లేకుండా తక్షణమే 33% శాసనసభలలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది.